ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఉంచుకోండి. చెప్పే విషయాలు గమనించవలసింది కోరుచూ ఉన్నాను. మనం అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రికని ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక ఈరోజు మనం మొదటి అధ్యాయాన్ని ధ్యానిద్దాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని తీసి చూడవలసిందిగా కోరుచూ ఉన్నాను. గతించినటువంటి పాఠంలో ఈ పత్రికకు సంబంధించిన పరిచయాన్ని ఒక పాఠంగా, ఒక భాగంగా మీకు తెలియజేశాను నేను. ఇది రెండవ పాఠము. అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక రెండవ పాఠము. 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పత్రికలో 3 పాఠాలు వస్తాయి. పరిచయం ఒక పాఠం. 4 పాఠాలు మీరు విన్నట్లయితే ఈ యొక్క పుస్తకాన్ని, ఈ యొక్క పత్రికను చదివిన వారు అవుతారు, నేర్చుకున్న వారు అవుతారు. ఈరోజు మనం మొదటి అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మొదటి అధ్యాయానికి పేరిస్తాను, రాసుకోండి. అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయానికి పేరు. ఈ అధ్యాయానికి ఏం పేరు పెడదామంటే క్రేతులో తీతు యొక్క పని. క్రేతులో తీతు పని అనే పేరు పెట్టుకోండి. క్రేతులో తీతు పని. క్రేతు అనేటువంటి ఈ ద్వీపంలో, ఈ యొక్క లంకలో తీతు యొక్క పని ఏంటో మనం చూడబోతూ ఉన్నాం. ఆ తర్వాత ఈ అధ్యాయాన్ని 3 చిన్న భాగాలు చేద్దాం. ఈ అధ్యాయాన్ని 3 చిన్న భాగాలు చేద్దాం. 3 భాగాలు చేద్దాం. 3 భాగాలు చేసి నేర్చుకుందాం. మొదటి భాగం ఏంటంటే మొదటి అధ్యాయము 1వ వచనం నుండి మొదటి అధ్యాయం 4వ వచనం వరకు మొదటి భాగము. మొదటి 4 వచనాలు మొదటి భాగము. మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మొదటి భాగం. ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే పేరు పెట్టుకుంటారంటే వందనములు మరియు క్రీస్తు యేసునందలి దేవుని అనాది విమోచన సంకల్పము. ఈ భాగానికి, ఈ చిన్న భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే వందనములు. గ్రీటింగ్స్ చెప్తాడు పౌలు. వందనములు మరియు ఈ చిన్న భాగంలో పౌలు గారు ఏమని చెప్తారంటే క్రీస్తు యేసునందలి దేవుని అనాది విమోచన సంకల్పము. క్రీస్తు యేసునందు దేవుని యొక్క అనాది విమోచన సంకల్పం గురించి ఈ మొదటి భాగంలో కొన్ని విషయాలు తెలియజేస్తుంది. అందుకని ఈ పేరు పెట్టుకోమని చెప్తున్నాను నేను. వందనములు మరియు క్రీస్తు యేసునందలి దేవుని అనాది సంకల్పం, అనాది విమోచన సంకల్పము. ఆ తర్వాత రెండవ భాగము మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు రెండవ భాగము. మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు రెండవ భాగము. ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే పెద్దల యొక్క లక్షణములు, లేకపోతే సంఘ పెద్దల యొక్క అర్హతలు, సంఘ పెద్దల యొక్క లక్షణములు అనే పేరు పెట్టుకోండి. క్వాలిఫికేషన్స్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ ఎల్డర్స్. మొదటి భాగమేమో గ్రీటింగ్స్ అండ్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ రెడెంప్షన్ ఇన్ క్రైస్ట్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. గాడ్స్ ప్లాన్ ఆఫ్ రెడెంప్షన్ ఇన్ క్రైస్ట్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. రెండవ భాగానికేమో క్వాలిఫికేషన్స్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ ద ఎల్డర్స్ అని పేరు పెట్టుకోండి. అంటే ఈ రెండవ భాగంలో సంఘంలో ఎటువంటి వారిని పెద్దలుగా ఏర్పాటు చేయాలి, ఎటువంటి అర్హతలు ఉన్న వాళ్ళని, లక్షణాలు ఉన్న వాళ్ళని పెద్దలుగా ఏర్పాటు చేయాలో చెప్తాడు. 18 లక్షణాలు చెప్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో 20 లక్షణాలు చెప్తాడు. ఇక్కడేమో 18 లక్షణాలు చెప్తాడు. ఇక్కడ కొన్ని వేరే లక్షణాలు చెప్తాడు, అక్కడ కొన్ని వేరే లక్షణాలు చెప్తాడు. ఆ తర్వాత 3వ భాగం అండి, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని 3 భాగాలు చేస్తున్నాం కదా. 3వ భాగం 10వ వచనం నుంచి 16వ వచనం వరకు 3వ భాగము. 10వ వచనం నుండి 16వ వచనం వరకు 3వ భాగము. ఈ 3వ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే అబద్ధ బోధకులు మరియు అబద్ధ బోధలు. అబద్ధ బోధకులు మరియు అబద్ధ బోధలు అనే పేరు దయచేసి పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అంతేకాదు ఈ భాగంలో, ఈ 3వ భాగంలో
సువార్తనే ప్రకటించాలి, హితవాక్యాన్నే ప్రకటించాలి. అంతేగాని అబద్ధ బోధలు, కల్పనా కథలు, మనుషుల కట్టడలు ఇటువంటి బోధించొద్దు, ధర్మశాస్త్రానికి సంబంధించిన విధి విధానాలు బోధించొద్దు అని ఇక్కడ తెలియచేస్తాడు. ఆ విషయాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఇదండి సహోదరులారా, ఈ మొదటి అధ్యాయాన్ని 3 భాగాలు చేశాం. మొదటి అధ్యాయానికి పేరిచ్చాను క్రేతులో తీతు యొక్క పని అని. ఆ తర్వాత 3 భాగాలు చేశాం. 3 భాగాలకు కూడా నేను హెడ్డింగ్స్ ఇచ్చాను, పేర్లు ఇచ్చాను. ఈ 3 భాగాలు ఇప్పుడు మనం చదువుదాం. ఆ తర్వాత నేను మీకు కంఠస్థ వచనాలు కూడా ఇస్తాను, దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మొదటి భాగం ఏంటంటే మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు మొదటి భాగము. ఇక్కడ పౌలు తీతుకి శుభాకాంక్షలు తెలియజేస్తాడు, వందనములు తెలియజేస్తాడు. అంతేకాదు ఈ యొక్క పత్రికలో క్లుప్తంగా టూకీగా క్రీస్తునందలి దేవుని అనాది విమోచన సంకల్పం గురించి చెప్తాడు. చూడండి, నేను చదువుతాను, వచ్చిన చదివి మీకు వివరిస్తాను. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసు క్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. అందుకని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాడు, వందనములు తెలియజేస్తూ ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఎవరు రాస్తున్నాడు? ఈ పత్రిక పౌలు రాస్తున్నాడు. పౌలు ఎవరు? దేవుని దాసుడు. దాసుడు అనే మాట గ్రీక్ పదంలో ఏమనుందంటే బానిస అనే పదం ఉంది. అంటే దేవుని బానిసను, దేవునికి అంకితమైన దాసుణ్ణి, దేవునికి సమర్పించుకున్న బానిస నేను అని చెప్తున్నాడు. సహోదరులారా, క్రీస్తు రక్తంలో బాప్తిస్మం క్రొత్తగా జన్మించిన ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునికి బానిసలు, దేవునికి దాసులు. దేవుడు క్రీస్తు యేసులో మనల్ని విలువ పెట్టి కొన్నాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. దేవుని దాసుడును. పౌలు ఎవరు? దేవుని దాసుడు. అంతేకాదు, పౌలు ఇంకెవరు? యేసు క్రీస్తు అపోస్తులుడైన పౌలు. ఎవరు పంపించారు పౌల్ని? యేసు ప్రభువు. అందుకని అపోస్తులుడు అంటే పంపబడిన వాడు. యేసుక్రీస్తు చేత ఎంతమంది అపోస్తులు పిలువబడి సాక్షులుగా సర్వలోకానికి పంపబడ్డారు? 12 మంది అపోస్తులు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో. ఆ తర్వాత ఆయన పునరుద్ధరణైన తర్వాత పౌలుని ప్రత్యేకంగా అన్ని జనులకు అపోస్తులుగా ఉండడానికి ఎన్నుకున్నాడు. ఈ విధంగా 13 మంది అపోస్తుల్ని క్రీస్తు ప్రత్యేకంగా పిలిచి, పేరు పెట్టి పిలిచి, వారిని అపోస్తులుగా ఎన్నుకొని సర్వలోకానికి తన పునరుద్ధానమును గురించి సాక్షులుగా ఉండడానికి ఎన్నుకున్నవారు అని మనం చూస్తున్నాం. ఆ విధంగా ఈ అపోస్తులకి ప్రభు తన బోధన అప్పగించారు. అపోస్తులు బోధించిందే బోధ, క్రీస్తు బోధ. క్రీస్తు బోధే దేవుని బోధ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభు అపోస్తులను ఎన్నుకోవటంలో దేవుని హస్తం కూడా ఉందని మనకు తెలుసు. అందుకని దేవుని బోధే క్రీస్తు బోధ, క్రీస్తు బోధే అపోస్తుల బోధ అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు పౌలు ప్రతి పత్రికల్లో అపోస్తులైన పౌలు అని చెప్తుంటాడంటే, అపోస్తులు చెప్పినట్టు మాటలు అధికారంతో కూడినటువంటిది. మీరు భూలోకమందు దేని బంధిస్తారో అది పరలోకమందు ముందే బంధించబడింది. మీరు భూలోకమందు దేని విప్పుతారో అది పరలోకమందు ముందే విప్పబడి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే అపోస్తుల బోధకి పరలోకపు రాజముద్ర ఉన్నది. అపోస్తుల బోధ, మనకు ఆ బోధ అందుబాటులో ఉన్నది. ఆనాడు వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పారు నోటి మాటతో, మనకి అది రుజువు చేయబడి గ్రంథస్థం చేయబడి మనకి 27 పుస్తకాల్లో అపోస్తుల బోధ అందుబాటులో ఉంది. క్రొత్త నిబంధనకు సంబంధించిన బోధ, అపోస్తుల బోధ. ఈ 27 పుస్తకాలు అపోస్తుల బోధ, అపోస్తులు చెప్పినటువంటి బోధ. ఇది క్రీస్తు బోధ, దేవుని బోధ, క్రీస్తు యొక్క రాజ్య చట్టము, దేవుని యొక్క సువార్త, క్రీస్తు యొక్క రాజ్య సువార్త, అపోస్తుల బోధ అని కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పౌలు అధికారంతో రాస్తున్నాను నేను ఈ విషయాలు. అపోస్తులు కాబట్టి నాకు అధికారం ఇచ్చాడు ప్రభు అయిన క్రీస్తు అని తెలియజేస్తూ తన అపోస్తులని ప్రతి పత్రికల ముందు పరిచయం చేసుకుంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలుస్తే అతను చెప్పిన మాటలకు విలువిస్తాం మనము.
అందుకని అపోస్తల బోధ కాబట్టి ఇవి ప్రభు యొక్క ఆజ్ఞలు అనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంకా చూడండి, ఎందుకు రాస్తున్నాడు పౌలు తిమోతికి, తీతుకి, ఎందుకు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడంటే, మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. తీతుని విశ్వాసం ద్వారా కన్నాడు, స్వార్థ ద్వారా కన్నాడు కాబట్టి నా కుమారుడని పౌలు తీతుని చెప్తున్నాడు. అంతేకాదు ఎందుకు రాస్తున్నాడు చెప్పాడు చూడండి పత్రిక. ఎందుకంట దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము. ఎవరు దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు? ఎవరు అంటే క్రీస్తు నందున్నవారు దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు. ఎఫెసీ 1:4 క్రీస్తు నందున్నవారు దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు. మరి క్రీస్తు నందు ఉండాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క సువార్తను వినాలి, దేవుని పిలుపుని వినాలి. ఆ యొక్క సువార్తను విని క్రీస్తుని ప్రభువు ఒప్పుకొని పాపిని గ్రహించి పాపులను మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే నువ్వు క్రీస్తులోనికి ప్రవేశిస్తావు. నువ్వు దేవుడు పిలువబడిన వారి లెక్కలో ఉంటావు. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో ఉన్నావు కాబట్టి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడవు, దేవుడు ఏర్పరచుకున్న వాడవు నువ్వు. నేడు క్రీస్తు నందున్న వారు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు క్రైస్తవులు. క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క సంఘ సభ్యులు, క్రీస్తు యొక్క రాజ్యములో ఆయన యందు, ఆయన శరీరమునందు క్రీస్తు ప్రభు తన స్వరక్తం చేసి స్థాపించిన ఆయన సంఘంలో ఉన్నవారు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు. నేడు పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసుకున్న వారెవరు? ఇశ్రాయేలీలు దేశము దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. కొత్త నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసుకున్న వారెవరు? ఆత్మ సంబంధిత ఇశ్రాయేలు క్రైస్తవులు. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము. అది ఎందుకు రాస్తున్నాడు ఈ విషయాలు? క్రైస్తవుల యొక్క విశ్వాసము నిమిత్తము, విశ్వాసుల యొక్క విశ్వాసము నిమిత్తం ఈ విషయాలు రాస్తూ ఉన్నాడు. విశ్వాసము నిమిత్తము. విశ్వాసం ఎలా కలుగుతుంది? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. నేడు విశ్వాసము క్రీస్తు యొక్క సువార్త ద్వారా కలగాలి. అది విశ్వాసము, దేవుడు కోరుకునే విశ్వాసము. విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన సహోదరి సహోదరులారా, క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి? నిత్య జీవము. క్రీస్తు యేసునందు నిత్య జీవము. క్రీస్తు యేసునందు ఎందుకు విశ్వసించామంటే నిత్య జీవము కొరకు. మనం దేవునితో పరలోకంలో సదాకాలము శాశ్వతము దేవునితో ఉంటాము. ఇది నిత్య జీవము. దేవుడు క్రీస్తు యందు ఇస్తున్నటువంటి వరము. మానవ జాతికి దేవుడు ఫ్రీగా ఉచితంగా ఇస్తున్న వరము నిత్య జీవము. క్రీస్తు యేసునందు ఉన్న వాళ్ళకి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన సహోదరి సహోదరు, నిత్య జీవము నిరీక్షణతో కూడినటువంటిది. క్రైస్తవుని యొక్క నిరీక్షణలో కొన్ని భాగాలు ఉన్నాయి. ఒకటే నిరీక్షణ కొన్ని భాగాలు ఉన్నాయి. క్రీస్తు రాకడ క్రైస్తవుని యొక్క నిరీక్షణ, క్రీస్తు వచ్చి మహింపరచబడతాం అనేది క్రైస్తవుని యొక్క నిరీక్షణ, క్రీస్తు మన పరలోకంలో తీసుకెళ్తాడనేది క్రైస్తవ నిరీక్షణ, నిత్య జీవం ఉంది పరలోకంలో మనకు అనేది క్రైస్తవ నిరీక్షణ, పరలోకంలో మనకు స్వాస్థ్యం ఉన్నది క్రైస్తవ యొక్క నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ అని కూడా మనం చూస్తున్నాం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన, అది నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే ఎదురు చూడటం. క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే క్రైస్తవ విశ్వాసంతో ఎదురు చూడటము, ఓపికతో కనిపెట్టము. నిత్య జీవం కలుగుతుందని క్రీస్తు ప్రత్యక్షం ఉన్నప్పుడు సహనంతో ఎదురు చూడటము, ఎక్కువ కాలము ఎదురు చూడటము నిరీక్షణ. నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. అది సహోదరులారా, భక్తికి ఆధారం ఏంటి? సత్య విషయమైన జ్ఞానము. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యము, దేవుని యొక్క వాక్యము సత్యము. ఆ వాక్యానికి సంబంధించిన భక్తి శ్రద్ధలు మనం కలిగి ఉండాలి. మన భక్తికి ఆధారం ఏంటంటే మన ఆచారాలు కాదు, పితరుల సాంప్రదాయాలు కాదు, మనుషుల కట్టడలు కాదు, కల్పనా కథలు కాదు. మన భక్తికి, మన నిరీక్షణకి ఆధారము సత్య విషయమైన జ్ఞానము, వాక్య సంబంధమైన జ్ఞానమే మన యొక్క నిరీక్షణకు, భక్తికి ఆధారము. సత్య విషయమైన జ్ఞానము నిమిత్తం. అందుకని పౌలు రాస్తున్నాడు ఈ విషయాలు. భక్తి కలగటానికి
నిరీక్షణ కలగటానికి, విశ్వాసం కలగటానికి, నిత్య జీవం కలగటానికి, సత్య విషయమైన జ్ఞానం మనకు కలగటానికి పౌలు ఈ విషయాలు రాస్తూ ఉన్నాడు. జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసు క్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ విషయాల నిమిత్తమే రాస్తున్నాను, ఇందు నిమిత్తం రాస్తున్నాను. తీతు ఇందు నిమిత్తం నేను విషయాలు రాస్తున్నానని పౌలు తీతుకు తెలియచేస్తున్నాడు. అదండి సహోదరులారా ఆ మొదటి భాగము. ఆ తర్వాత ఆ మొదటి భాగంలో ఇంకొన్ని విషయాలు మీరు చూడండి. ఇంకొన్ని విషయాలు, ఈ మిగతా విషయాలు దేనికి సంబంధించినట్టు మొదటి భాగంలో క్రీస్తు నందలి దేవుని అనాది విమోచన సంకల్పానికి సంబంధించినటువంటి విషయాలు. ఆ నిత్య జీవమును దేవుడు క్రీస్తు నందు నిత్య జీవం ఇస్తున్నాడుగా పరలోకంలో. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు ఎవరు? అబద్ధమాడడు. దేవుని స్వభావం ఎటువంటిదంటే అబద్ధమాడే స్వభావం కాదు. నరుడు అబద్ధమాడటానికి అవకాశం ఉంది, కానీ దేవుడు అబద్ధమాడు. దేవునికి ఉన్న స్వభావ లక్షణాలు ఒకటేంటంటే అబద్ధమాడు. దేవుడు సత్యవంతుడు, ఆయన చీకటి ఎంత మాత్రమును లేదు. తర్వాత ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిన. సహోదరులారా, మనకు నిత్య జీవము కలుగుతుందని నిరీక్షించవచ్చు, దృఢంగా నిశ్చయించవచ్చు. కారణం ఏంటి? వాగ్దానం చేసిన వాడు దేవుడు కాబట్టి. ఎందుకు? దేవుడు అబద్ధం మాట కాబట్టి. ఆయన క్రీస్తునందు నిత్య జీవం ఇస్తాడంటే ఇచ్చి తీరుతాడు. అందుకని మనం దేవుని వాక్యాన్ని స్థిరంగా రూఢిగా విశ్వసించవచ్చు. మనిషి మాటలు కాదు ఇవి, దేవుని మాటలు. దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. అనాది కాలం అంటే అర్థం ఏంటంటే, ఆది కాలం అంటే సృష్టి ప్రారంభం నుంచి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించెను. అనాది అంటే ఆది కంటే ముందు, అంటే అనాదిలో జగత్తు పునాది వేయబడక మునిపే నిత్యత్వంలో, నిత్యలోకంలో, ఆ నిత్యత్వంలో దేవుడు వాగ్దానం చేశాడు అని చెప్తున్నాడు. అంటే దేవుడి సృష్టి చేయకముందే పరలోకంలో వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని గురించి. దేవుడి అనాది కాలమునందే వాగ్దానం చేసిన ఎవరున్నారు? మరి అనాది కాలంలో మానవులు లేరు కదా, ఎవరికి వాగ్దానం చేశాడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల సమక్షంలో తండ్రి దేవుడు వాగ్దానం చేసినట్టుగా కనపడుతుంది. వాగ్దానం చేసినట్లు కనపడుతుంది. అంటే జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు నందున్న వారికి నిత్య జీవం ఇస్తానని దేవుడు ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు పరిశుద్ధాత్మ క్రీస్తు యొక్క సమక్షంలో. అందుకని దేవుడు వాగ్దానం చేశాడని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకని ఇది అనాది సంకల్పం అవుతుంది. ఇది జగత్తు పునాది వేయబడకమనిపై ఉండే సంకల్పం అవుతుంది. ఇది నిత్య సంకల్పము అని కూడా చెప్పబడింది. ఎందుకంటే జగత్తు పునాది వేయబడి నిత్యత్వంలో జరిగిన ప్లాన్ కాబట్టి, ఉద్దేశం కాబట్టి ఇది నిత్య సంకల్పము. ఆ నిత్య జీవమును అబద్ధమాడిన దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. సహోదరి సహోదరులారా, సృష్టించకముందే, ఆదాము హవ్వలు సృష్టించకముందే దేవుడు పరలోకంలో పరిశుద్ధాత్మ ప్రభువైన క్రీస్తు తండ్రి దేవుడు వీరి సమక్షంలో వాగ్దానం చేశాడు, క్రీస్తు నందున్న వారికి నిత్య జీవం ఇస్తానని అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకని క్రొత్త నిబంధన విషయాలు, క్రీస్తు యొక్క సువార్తకు సంబంధించిన విషయాలు దేనికి సంబంధించిన విషయాలంటే దేవుని అనాది విమోచన సంకల్పానికి సంబంధించిన విషయాలు. క్రీస్తు యేసునందలి దేవుని అనాది విమోచన సంకల్పానికి సంబంధించిన విషయాలు ఇవి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యులం అని మనం. క్రీస్తు నందున్నవారు, ఆయన సంఘం నందున్నవారు, ఆయన శరీరం నందున్నవారు, ఆయన రాజ్యం నందున్నారు. మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థితి జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తు నందు ఏర్పాటు చేసిన స్థితి, అనాది విమోచన సంకల్పం. దానికి మనం లోబట్టడం గొప్ప విషయం. లోబట్టమే కదా, ఆ సంకల్పంలో నిలిచి ఉండాలి. ప్రభు అయిన క్రీస్తు వచ్చేంతవరకు, మరణించే వరకు నిలుచుంటే మనం దీవెనలు పూర్తి స్థాయిలో, సంపూర్ణ స్థాయిలో పొందగలము. వాగ్దానం చేసిన గాని ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు ద్వారా ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన ఈ విషయాలు, క్రీస్తు నందలి దేవుని అనాది విమోచన సంకల్పానికి సంబంధించిన విషయాలు ఎలా బయలుపరచబడతాయి? క్రీస్తు సువార్త ద్వారా, అపోస్తలుల బోధ ద్వారా,
క్రొత్త నిబంధన బోధ ద్వారా, క్రీస్తు రాజ్య సువార్త ద్వారా ఈ విషయాలు మనకి ఇప్పుడు తేట తెల్లమైనవి. ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన, క్రీస్తు యొక్క సువార్త ద్వారా, అపోస్తులు ప్రకటించిన సువార్త ద్వారా, నాకు అప్పగింపబడిన సువార్త దేవుడు క్రీస్తు ద్వారా అపోస్తులకు అప్పచెప్పాడు. ఆ యొక్క బోధ అపోస్తులు, ఆ తర్వాత తిమోతికి, తీతుకి, ఇటువంటి వారికి ఆ సువార్త అప్పచెప్పారు. ఇప్పుడు మనకు ఆ సువార్త 27 పుస్తకాల్లో ఉంది. నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన, సహోదరి సహోదరులారా, ఈ విషయాలు మనం ఎలా వింటాము, ఎలా లోబడాలి? సువార్త ప్రకటన ద్వారా, ప్రీచింగ్ ద్వారా సువార్తలు ప్రకటిస్తారు. వాటిని విని విశ్వించి విధేయత చూపించాలి. సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములందు సరైన టైంలో బయలుపరిచెను. దేవుడు అనుకున్న టైంలో కుమారుని పంపించి ఆయన ద్వారా ఈ విషయాలు మనకి తెలియచేశాడు అని చెప్తున్నారు. అందుకని సహోదరులారా, ఇప్పుడు నేను చదివిన వచనాలు ఇవన్నీ కూడా క్రీస్తు యేసునందలి దేవుని అనాది విమోచన సంకల్పానికి సంబంధించిన సంగతులు. అందుకని నేను ఈ యొక్క భాగానికి ఏమని పేరు పెట్టానంటే శుభాకాంక్షలు, వందనములు మరియు క్రీస్తు యేసునందలి దేవుని అనాది విమోచన సంకల్పము అని కూడా పేరు పెట్టాం. ఆ తర్వాత చూడండి, అంటే ఒక చాలా చిన్న కొన్ని మాటల్లో పౌలు గారు దేవుని యొక్క విమోచన సంకల్పం గురించి తెలియజేశాడు. తండ్రి దేవుని నుండి, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృప, కనికరము, సమాధానము నీకు కలుగునుగాక అని తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి దేవుని నుండి, తండ్రి దేవుడు ఉన్నాడు పరలోకంలో, మన రక్షకుని క్రీస్తు యేసు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వన ఉన్నారు. వారిద్దరి నుంచి ఏమొస్తాయంట? కృప. కృప అంటే అర్థం ఏంటంటే, కృప అంటే అయోగ్యుల్ని యోగ్యులుగా చేయటము, శిక్షకు పాత్రులు అయిన వారి మీద ప్రేమను కుమ్మరించటము, క్షమాపణ కుమ్మరించడమే కృప అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము సహోదరి సహోదరులారా. ఆ విధంగా దేవుని యొక్క కృప, మనం ఏమైతే పొందాలి, పాపం చేసి శిక్షణ పొందాలి, కానీ దేవుడు శిక్షకు బదులు మనకేమిస్తున్నాడు? క్రీస్తు యేసులో రక్షణ ఇస్తున్నాడు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. అందుకని అది కృప అయింది. దేవుని కృప మనకి ఏది అవసరమో అది ఇచ్చాడు, ఏది పొందాలో అది ఇవ్వకుండా, శిక్షణ ఇవ్వకుండా ఏది అవసరమో అది ఇచ్చాడు. అదే దేవుని యొక్క కృప. క్షమాపణ, క్రీస్తు యేసు దేవుని క్షమాపణే కృప అని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు కనికరము. కనికరం అంటే దేవుడు జాలిని చూపించాడు. దేవుని యొక్క కృప మనకు ఎల్లప్పుడూ అవసరమే. దేవుడు జాలిని చూపించాడు, కనికరాన్ని చూపించాడు. క్రీస్తు యేసునందు జాలి, కటాక్షాన్ని చూపుతారు. సమాధానము, దేవుడు తనతో శాంతి పొందే మార్గాన్ని ఏర్పాటు చేశాడు, సమాధానాన్ని ఇచ్చాడు. తోటి సహోదరులతో కూడా సమాధానాన్ని ఇస్తున్నాడు. ఈ మూడు కూడా ప్రాముఖ్యమైనవి. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే అవి దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇదండి సహోదరులారా మొదటి భాగము. ఆ మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం. మొదటి భాగంలో మనము దేవుడు క్రీస్తు ద్వారా ఏమైతే చెప్పాడో వాగ్దానం అవన్నీ కూడా అవును. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు దేవుడు కాబట్టి, ఆయన అబద్ధమాట కాబట్టి. అందుకని దేవుని యొక్క వాక్యం మనం రూఢిగా విశ్వసించవచ్చు, దృఢంగా స్థిరంగా విశ్వసించవచ్చు. శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, బాధ వచ్చిన, మరణం వచ్చిన నమ్మకం ఉండాలి. ఎందుకంటే దేవుని వాగ్దానం క్రీస్తు ఎన్ని ఉన్నాయో మనం పూర్తి స్థాయిలో పొందగలము. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు దేవుడు కాబట్టి. ఎందుకు మనం బైబిల్ చదవాలంటే విశ్వాసము నిమిత్తము. ఎందుకు దేవుని వాక్యాన్ని చదవాలంటే నిరీక్షణ కోసము. ఎందుకు దేవుని యొక్క వాక్యం మీద భక్తి కలిగి ఉంటానికి. భక్తి అంటే ఏంటి? దేవుని పట్ల గొప్ప గౌరవాన్ని, గొప్ప భయాన్ని, వినయ విధేయతను కలిగి ఉండటమే భక్తి జీవితము. దేవుని పట్ల భయం, భక్తి కలిగి ఉండాలి మనము. ఇందుకోసమే బైబిల్ చదవాలి. దేవుని వాక్యం ఎదిగే కొంది భక్తిలో ఎదుగుతాము. దేవుని యొక్క వాక్యం ఎదిగే కొంది విశ్వాసంలో ఎదుగుతాము. దేవుని యొక్క వాక్యం ఎదిగే కొంది నిరీక్షణలో కూడా మనము ఎదుగుతాము. ఆ తర్వాత సహోదరులారా రెండవ భాగాన్ని చూద్దాం. మనం మొదటి అధ్యాయం 3 భాగాలు చేసాం కదా. ఇప్పుడు రెండో అధ్యాయాన్ని చూద్దాం. 5వ వచనం నుంచి 9వ వచనం ఒక రెండవ భాగము. రెండవ భాగాన్ని చూద్దాం. రెండవ భాగానికి ఏమని పేరు పెట్టాము? 5 నుంచి 9 వచనాలంటే సంఘ పెద్దల యొక్క అర్హతలు, సంఘ పెద్దల యొక్క యోగ్యతలు,
సంఘ పెద్దల యొక్క లక్షణాలు. ఏ పేరైనా పెట్టుకోండి, మీరు ఏ పేరైనా పెట్టుకోండి. ఈ 5 నుంచి 9 వచనాలు మనం చూద్దాం. ఇక్కడ మరి పౌలు క్రేతులో తీతుని వదిలిపెట్టాడు. బహుశా పౌలు తీతు ఇక్కడ పనిచేశారు, సంఘాలు ఏర్పడి. అంతేకాదు సహోదరులారా, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 10-11 వచనాల ప్రకారం మనకి ఏమర్థం అవుతుందంటే, పెంతెకోస్తు పండుగ అపోస్తలుల 2వ అధ్యాయంలో క్రేతు నుంచి కూడా, ఈ లంక నుంచి, ఈ ద్వీపం నుంచి కూడా కొంతమంది అపోస్తలుల 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున పేతురు మొట్టమొదటి సువార్త ప్రకటించినప్పుడు అనేకులు వాక్యం విన్నారు కదా, 3,000 రక్షణ పొందారు కదా. అక్కడ ఈ క్రేతు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారని మనకు అర్థమవుతుంది. అపోస్తలుల 2వ అధ్యాయం 10-11 వచనాల ప్రకారం అక్కడ సువార్త విని విధేయం చూపించినారు. వచ్చి ఇక్కడ సువార్త చెప్పి అనేకులు రక్షించుండొచ్చు. అట్లా సంఘాలు ఏర్పడి ఉండొచ్చు క్రేతులు. అంతేకాదు పౌలు కూడా ఇక్కడ తీతు పౌలు కూడా పనిచేసినట్లుగా మనకు కనపడుతుంది. పౌలు మొదటి చెరసాల బంధకాల నుంచి విడుదల పొందిన తర్వాత క్రేతు వచ్చి తీతు కలిసి సువార్త సేవ చేశారు. అందువలన ఈ క్రేతు అనేటువంటి ద్వీపంలో సంఘాలు ఏర్పడిన తర్వాత పౌలు వెళుతూ తీతుకి సంఘాల్లో పెద్దల్ని ఏర్పాటు చేయమనే బాధ్యతను అప్పచెప్పి వెళ్ళినట్లుగా మనకి దేవుని యొక్క వాక్యం నుంచి అర్థమవుతూ ఉన్నది. అందుకని ఇక్కడ సంఘాల్లో ఈ క్రేతు ద్వీపంలో ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో పౌలు ఏమని చెప్తున్నాడు, తీతుని పెద్దల్ని ఏర్పాటు చేయి, సంఘంలో లోపాలు దిద్దు మొదటిగా, తర్వాత పెద్దల్ని ఏర్పాటు చేయి అనే విషయాలు చెప్తున్నాడు. అందుకనే ఈ 2వ భాగంలో పెద్దల యొక్క అర్హతలు మనం చూస్తాం. ప్రతి సంఘంలో పెద్దలు ఉండాలి, అది దేవుని యొక్క చిత్తమైనది. ప్రతి సంఘము పెద్దలు కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. సువార్తకుడు పెద్దలను ఏర్పాటు చేయడానికి ప్రతి సంఘంలో ప్రయత్నించాలి, కృషి చేయాలి, ప్రయాసపడాలి. చదువుదాం చూడండి 5 నుంచి 8 వచనాలు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము, అది అపోస్తలుడైన పౌలు ఎవరు? అపోస్తలుడు కాబట్టి ఆజ్ఞాపించే అధికారం ఉంది. పౌలు ఆజ్ఞలు ప్రభువుకి ఆజ్ఞలు, తిరుగులేదు దానికి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులను విడిచి వచ్చితిని. సహోదరి సహోదరులారా, క్రేతులో తిమోతికి 2 పనులు ఉన్నాయి. ఒకటేంటంటే లోపముగా ఉన్న వాటిని దిద్దాలి, ఆయా సంఘాల్లో లోపాలని దిద్దాలి తీతు. రెండోది, ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులను విడిచి. ప్రతి సంఘంలో, ఆ క్రేతు ద్వీపంలో సంఘాలని అక్కడక్కడ ఆ సంఘాల్లో ఉన్న లోపాలను దిద్దాలి ఒకటి. రెండవది, పెద్దలను కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అది చూసారా, పెద్దలను అంటున్నాడు అంటే అర్థం ఏంటి? ప్రతి సంఘంలో పెద్దలు ఉండాలి. పెద్ద కాదు, ఒక వ్యక్తి కాదు, ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉండాలి. ఎందుకంటే మనం క్రొత్త నిబంధనలో సంఘాలు పెద్దల గురించి ఎక్కడ మాట్లాడినా ఆ సంఘాల్లో పెద్దలు అనేటువంటి బహువచనం వాడుతూ ఉన్నాడు. కాబట్టి సంఘంలో పెద్దలు ఇద్దరు లేదా ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉండాలని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. పెద్దలకి ఇంకా ఏం పేర్లు ఉన్నాయి? ఇక్కడే ఉన్నాడు, అధ్యక్షులు అని కూడా అన్నాడు ఇక్కడే 7వ వచనంలో. అంతేకాదు పెద్దలు, అధ్యక్షులు, కాపరులు, పై విచారణ చేయవారు, నాయకులు అనేటువంటి పేర్లు పెద్దలకి ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే చూడండి, ఇప్పుడు పౌలు తీతు యొక్క 2 పనులు ఏంటంటే సంఘంలో లోపాలను దిద్దాలి, రెండవది సంఘ పెద్దలను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తున్నాను. సువార్థికులు ఎవరైనా ఈ ప్రసంగం వింటూ ఉన్నట్లయితే, సువార్థికులారా, దేవుడు మనకిచ్చినటువంటి మనం పనిచేసే సంఘాల్లో మనకి ఈ 2 బాధ్యతలని గుర్తుంచుకోండి. ఒకటి, సంఘాలను లోపాలను దిద్దుతూ ఉండాలి. రెండవది, సంఘాలు మనం పనిచేసే సంఘాలు పెద్దలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత, ఆ గురి వైపు, ఆ దిశ వైపు మనం ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. తర్వాత ఎవడైనను, చూసారా సహోదరులారా, 6వ వచనం నుంచి 9వ వచనం వరకు పెద్దలకు కావలసినట్టు లక్షణాలు చెప్తున్నాడు. ఈ పత్రికలో 18 లక్షణాలు చెప్పాడు. 6 నుంచి 9 వచనాల్లో 18 లక్షణాలు పెద్దలకు కావాల్సిన అర్హతలు. ఆ 18 లక్షణాలు చూద్దాం. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు సంఘంలో పెద్దలుగా ఏర్పాటు. ఇది కొద్దిగా ప్రయాసంతో కూడిన పనే, ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. పెద్దలను ఏర్పాటు చేయడం అనేది వెంటనే జరిగే కార్యక్రమం కాదు. దీనికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు, కొన్ని రోజులు పట్టవచ్చు, కొంతకాలం పట్టింది. ఎందుకంటే సంఘం ఏర్పడిన తర్వాత ఈ 18 లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు సంఘంలో కలిగి ఉండాలంటే ఎంతో టీచింగ్, ఎంతో బోధ ఉండాలి, ఎంతో కాలం కావాలి. అప్పుడు ఎదుగుతారో అప్పుడు వాళ్ళని పెద్దలుగా ఏర్పాటు చేయాలి అని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నేను 18 లక్షణాలు ఏంటో చెప్తున్నాను. ఒక మాట,
ఈ 18 లక్షణాలు పెద్దలు కలిగి ఉండాలి. పెద్దలు సంఘానికి కాపరులు కాబట్టి, సంఘ సభ్యులకు మాదిరి కాబట్టి పెద్దలు ఈ 18 లక్షణాలు కలిగి ఉండాలి. అంతేకాదు సంఘ సభ్యులు కూడా ఈ లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నించాలి, కృషి చేయాలి. సువార్థికులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. పెద్దగా ఉండకపోయినా ఇక్కడ చెప్పని లక్షణాలు ప్రతి క్రైస్తవునికి అవసరమే. ప్రతి క్రైస్తవ లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. మంచి లక్షణాలు ఇవన్నీ కూడా. అందుకనే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని కాపర్లుగా ఏర్పడుతుంది. ఎందుకంటే సంఘ సభ్యులు వారిని మాదిరిగా చేసుకోవాలి. ఈ లక్షణం ఉన్న వారిని చూడండి. 6 నుంచి చదువుతాను. నిందారహితుడు. మొట్టమొదటి లక్షణం ఏంటంటే నిందారహితుడు. సహోదరులారా, నిందారహితుడు. నింద మోపబడిన వాడు, నింద మోపబడి ఉన్నవాడై ఉండకూడదు. నిందారహితుడై ఉండాలి. మనము క్రైస్తవులు కూడా నిందారహితులుగా జీవించాలి. నింద మోపబడే వారంగా జీవించకూడదు. నిందారహితుడు అంటే ఒకటి. రెండోది, ఇది రెగ్యులర్గా ఎల్లప్పుడూ కలిగి ఉండాల్సిన లక్షణం ఇది. రెండోది, ఏకపత్ని పురుషుడు, ఒకే భార్య కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. క్రొత్త నిబంధన ప్రకారము క్రైస్తవుడు ఒక భార్యనే కలిగి ఉండాలి. ఒక భార్య, ఒక క్రైస్తవులు ఒక భర్తనే కలిగి ఉండాలి. అది దేవుని యొక్క సంకల్పము. ఆదాము హవ్వలను దేవుడు వివాహంలో చూపించడం ద్వారా ఏకపత్ని వ్రతం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఏకపత్ని పురుషుడై ఉండాలి. 2. మూడోది ఏంటంటే దుర్వ్యాపారము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడినై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నింపవచ్చును. మూడో లక్షణం ఏంటంటే సహోదరులారా, సంఘ పెద్దలు విశ్వాసులైన పిల్లలు కలిగి ఉండాలి. అక్కడ చూసారా, విశ్వాసులైన పిల్లలు గలవాడు, అది మూడో లక్షణము. విశ్వాసులైన పిల్లలు గలవాడు ఉండాలి అంటే సంఘ పెద్దలు యొక్క పిల్లలు విశ్వాసులై ఉండాలా. మీరు విశ్వాసులు అనే మాట మీరు క్రొత్త నిబంధనలు చూస్తే అక్కడక్కడ మీరు చూస్తే అపోస్తల కార్యంలో కానీ, తిమోతికి రాసిన మొదటి పత్రికలో కానీ ఇట్లా కనుక చూస్తే విశ్వాసులు అనే మాటల క్రైస్తులకు ఉపయోగించబడిన పదము. అందుకని సంఘ పెద్దల యొక్క పిల్లలు క్రైస్తులై ఉండాలా, నమ్మి బాప్తిస్మిచ్చినటువంటి వారై ఉండాలా. ఎందుకంటే కుటుంబాన్ని బాగా ఏలేవాడు సంఘాన్ని ఏళ్తాడు, కుటుంబాన్ని సరిగా ఏలిన వాడు సంఘాన్ని ఏలలేడు. కాబట్టి ఈ అనుభవం ఉండాలి. అంటే మూడో లక్షణం ఏంటంటే సంఘ పెద్ద యొక్క పిల్లలు విశ్వాసులై ఉండాలి, క్రైస్తులై ఉండాలి. అంతేకాదు సంఘ పెద్దల యొక్క పిల్లలు ఎట్లా ఉండాలంట, 4 లక్షణం చూడండి. దుర్వ్యాపారము విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్ల గలవారై ఉండాలి. అంటే అర్థం ఏంటంటే సంఘ సభ్యుల యొక్క పిల్లలు ఎలా ఉండాలంటే 4 లక్షణం. సంఘ పెద్దల యొక్క పిల్లలు ఎట్లా ఉండాలంటే దుర్వ్యాపారం విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక అన్నాడు. అంటే అర్థం ఏంటంటే సంఘ పెద్దల యొక్క పిల్లలు దుర్వ్యాపారంలో ఉండకూడదు. అంటే దుర్వ్యాపారం అంటే విచ్చలవిడిగా తిరిగే వాళ్ళగా ఉండకూడదు. తన పిల్లలు అదుపులో ఉండేవారుగా, చెడు అలవాట్లు దూరంగా ఉండేవారుగా ఉండాలి. నేరం మోపబడిన వారే అవిధేయులుగాక, దేవునికి క్రీస్తుకి తల్లిదండ్రులకి అవిధేయులైన పిల్లలు ఉండకూడదు, విశ్వాసులై ఉండాలి. అంటే అర్థం ఏంటంటే సంఘ పెద్దలకు కావలసినటువంటి 4 లక్షణం ఏంటంటే వాళ్ళ పిల్లలు కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే తన పిల్లలను అదుపులో పెట్టుకోలేని వాడు సంఘాన్ని ఎలా అదుపులో పెడతాడు అనేటువంటిది మనం ఉంది. ఈ 4 లక్షణాలు పెద్దలకు ఉండాలి. 1 నిందారహితుడు, 2 ఏకపత్ని పురుషుడు, 3 విశ్వాసం కలిగిన పిల్లలు ఉండాలి. అంతేకాదు వాళ్ళ పిల్లలు ఆయన పిల్లలు దుర్వ్యాపారము విషయమై నేరం మోపబడిన వారే అవిధేయులు కాకుండా ఉండాలి. 4 లక్షణం. 5 లక్షణం ఏంటి, అట్టి వాడిని పెద్దగా నింపవచ్చును. 5 లక్షణం ఏంటండి, ఎందుకనగా అధ్యక్షుడు అంటే సంఘ పెద్దన్నా నాయకుడన్నా అధ్యక్షుడన్నా ఒకటే. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె. సహోదరులారా, సంఘ పెద్దలు ఎక్కడ పనిచేస్తున్నారంటే దేవుని ఇంట్లో పనిచేస్తున్నారు. సంఘం దేవుని గృహము, దేవుని ఇల్లు, దేవుని మందిరము, దేవుని ఆలయము. ఆ సంఘంలో పనిచేస్తున్నారు, దేవుని ఇంట్లో పనిచేస్తున్నారు. కాబట్టి మంచి గృహ నిర్వాహకుల వలె ఉండాలి, నమ్మకమైన వాళ్ళగా ఉండాలంటున్నాడు. నిందారహితుడై ఉండవలెను. నిందారహితుడై ఉండాలని పైన చెప్పాడు కదా, అందుకని దాన్ని ఇంకొక పాయింట్కి నేను చెప్పట్లేదు. అతడు 5 లక్షణం చూడండి. స్వేచ్ఛాపరుడును. 5వది స్వేచ్ఛాపరుడు అంటే నా జీవితం, నా ఇష్టం, మీరెవరు నాకు చెప్పేది, ఇష్టానుసారంగా ఉండేవాడు. స్వేచ్ఛాపరుడై ఉండకూడదు. అంటే అర్థం ఏంటంటే ఇష్టానుసారమైన వాడు ఉండాలి, దేవుని చిత్త ప్రకారం నడుచుకునేవాడు ఉండాలి, తను అదుపు చేసుకుని ఉండాలి.
స్వేచ్ఛాపరుడై ఉండకూడదు. 5వ లక్షణం అనమాట అది, స్వేచ్ఛాపరుడై ఉండకూడదు. ఈ ప్రతి సంఘ పెద్దలు ఎట్లా ఉండాలి? మిగతా పెద్దలతో మాట్లాడి సరైన నిర్ణయించాలి. అందుకని నేను తీసుకున్నాను, నా ఇష్టం, మీరెవరు నాకు చెప్పేది అని అటువంటి గర్వంతో ఉండకూడదు, స్వేచ్ఛాపరుడుగా ఉండకూడదు. దేవుని చిత్తానికి లోబడి ఉండాలి. 6వ లక్షణం ఏంటి? ముక్కోపియు. సహోదరులారా, సంఘంలో పెద్దలు ముక్కోపిగా ఉండకూడదు. ముక్కోపి అంటే అర్థం ఏంటంటే వెంటనే కోప్పడేవాడు, త్వరగా కోప్పడేవాడు, ఆత్రపడి కోప్పడేవాడు. అటువంటి ముక్కోపిగా ఉండకూడదు సంఘ పెద్ద. 6వ లక్షణం. 7వ లక్షణం ఏంటంటే మద్యపానియు. సంఘ పెద్ద మద్యపానిగా ఉండకూడదు. మత్తు పదార్థాలను స్వీకరించేవాడుగా ఉండకూడదు. మత్తుకు లోబడిన వాడుగా ఉండకూడదు సంఘ పెద్ద. అటువంటి సంఘ పెద్దను ముక్కోపిని, మద్యపాని కొట్టేవాడిని, మద్యపానిని గనక సంఘ పెద్దగా ఏర్పడితే సంఘం పాడవుతుంది అని కూడా మనం చూస్తున్నాం. 8వ లక్షణం ఏంటంటే కొట్టువాడును. చూసారా, సంఘ పెద్దలు కొట్టేవాడుగా ఉండకూడదు. మనుషులను కొట్టేవాడుగా, ప్రేమతో చెప్పేవాడుగా, గద్దించేవాడుగా ఉండాలి, కానీ కొట్టేవాడుగా, తన్నేవాడుగా, గుద్దేవాడుగా ఉండకూడదు. కొట్టువాడును. చూసారా, మద్యపానియు కొట్టువాడు అంటే మద్యం తాగితే ఇటువంటి కొట్టే లక్షణం వస్తుంది. కొట్టేవాడుగా ఉండకూడదు. 8వ లక్షణం. 9వ లక్షణం ఏంటంటే దుర్లాభమును అపేక్షించువాడును కాక. అంటే చెడ్డ మార్గాల్లో డబ్బును సంపాదించేవాడై ఉండకూడదు. సంఘ పెద్ద కనుక దుర్లాభం అపేక్షించేవాడైతే సంఘం యొక్క సొమ్ము దొంగిలించడానికి అవకాశం ఉంటుంది. అందుకని సంఘ పెద్ద దుర్లాభమును అపేక్షించేవాడు ఉండకూడదు. దుర్లాభం అంటే చెడ్డ లాభము, చెడ్డ విధానాల్లో లాభం సంపాదించడం. కష్టపడి సంపాదించడం మంచిదే, కానీ చెడు ప్రవర్తనతోటి చెడ్డ విధానాల్లో సంపాదించుకోవటం, అన్యాయమైన విధాలు సంపాదించుకోవటం సరైన విధానం కాదు. దుర్లాభము అపేక్షించేవాడు ఉండకూడదు. 10వ లక్షణం ఏంటి? సంఘ పెద్దకు 10వ లక్షణం అతిథి ప్రియుడును. తన ఇంటికి వచ్చిన వారిని, సంఘ పెద్ద కాబట్టి సంఘ సభ్యులు అతని ఇంటికి వెళ్తారు, అప్పుడు అతను ఏం చేయాలి? అతిథి ప్రియుడై ఉండాలి. తన ఇంటికి వచ్చే వారికి మేలు చేయాలి, గౌరవించాలి, ప్రేమతో ఆహ్వానించాలి. అతిథి ప్రియుడైన తన ఇంటికి వచ్చే వారికి మేలు చేసేవాడై ఉండాలి. 11వ లక్షణము సజ్జన ప్రియుడును. మంచి వారిని ప్రేమించేవాడుగా ఉండాలి. మంచిని ప్రేమించాలి, చెడుని ద్వేషించేవాడుగా ఉండాలి. మంచిని, మంచి వారిని ప్రేమించాలి. స్వస్థ బుద్ధి గలవాడును. స్వస్థ బుద్ధి గలవాడు అంటే అర్థం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు, తన తాను అదుపులో ఉంచుకునేవాడు, మెలకుగా ఉండేవాడు, మనో నిగ్రహం కలిగి ఉండేవాడు, మత్తుకు లోబడినవాడు అనే భావం ఉంది స్వస్థ బుద్ధి అనేటువంటి పదానికి. స్వస్థ బుద్ధి గలవాడును ఉండాలి. ఇంకా నీతిమంతుడును. దేవుని యొక్క నీతి న్యాయాలు. 13వ లక్షణం దేవుని యొక్క నీతి న్యాయాలు నెరవేర్చాలి. నీతిమంతుడు. తర్వాత పవిత్రుడు. దేవుడు చెప్పినట్లుగా లోకం నుంచి వేరు చేయబడి దేవునికి సమర్పించుకున్న వాడే ఉండాలి. పవిత్రుడుగా ఉండాలి. దేవుడు చెప్పి నడుచుకునేవాడుగా ఉండాలి. పవిత్రుడు. 14వ లక్షణం. 15వ లక్షణం ఏంటంటే ఆశ నిగ్రహం కలిగిన వాడే ఉండాలి. ఆశలు నిగ్రహించుకోవాలి, శరీర కోరికలు నిగ్రహించుకునేవాడు ఉండాలి. 15వ లక్షణం. 16వ లక్షణం తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును. వాక్యానుసారంగా జనుల్ని హెచ్చరించేవాడు ఉండాలి. హితబోధ విషయమై అంటే క్రీస్తు యొక్క సువార్తకున్న ఒక పేరు ఏంటంటే హితబోధ. హితబోధ అనే పదం పదే పదే కనపడుతూ ఉంటుంది. హితబోధ విషయమై. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. క్రీస్తు యొక్క సువార్త ఆరోగ్యకరమైన బోధ, మంచి పదార్థం అని కూడా పౌలు తిమోతికి చెప్పాడు కదా. ఆ వాక్యానుసారం క్రొత్త నిబంధన ప్రకారంగా జనుల్ని హెచ్చరించేవాడే ఉండాలి. 16 లక్షణం. 17 లక్షణం ఏంటి? ఎదురాడు వారి మాట ఖండించగలిగిన వాడే ఉండాలి. 17 లక్షణం అంటే ఎవరన్నా ఎదురాడుతుంటే వారిని వాక్యానుసారంగా ఖండించాలి, వాక్యం ఎత్తి చూపించి ఖండించగలగాలి. అంత జ్ఞానం అతనికి ఉండాలి. 17 లక్షణం. 18వ లక్షణం, చివరి లక్షణం శక్తిమంతుడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టేవాడిని ఉండాలి. 18వ లక్షణము గట్టిగా చేపట్టేవాడు ఉండాలి. వాక్యం బాగా తెలిసి ఉండాలి, ఎదుట ఖండించగలగాలి, హెచ్చరించగలగాలి, తప్పుడు బోధన ఖండించాలి. అంతేకాదు తను కూడా బోధన గట్టిగా పట్టుకుని వాడై ఉండాలి అని చెప్తున్నాడు. 18వ లక్షణము. సహోదరులారా, ఇటువంటి 18 లక్షణాలు ఒక వ్యక్తి కలిగి ఉంటే క్రైస్తవుడు అటువంటి వ్యక్తిని సంఘంలో పెద్దగా ఏర్పాటు చేయాలి. సంఘంలో ఒక అతను కాదు పెద్ద, సంఘంలో ఒకరికంటే ఎక్కువ మంది ఉండాలి. పెద్దలు ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉండాలి, ఎందుకంటే బహువచనం వాడాడు. ఇటువంటి 18 లక్షణాలు
కలిగి ఉండాలంటే సువార్థికుడు సంఘంలో పెద్దలు కలిగి ఉండే విధంగా ప్రోత్సహించాలి. ఇటువంటి లక్షణాలు కలిగి ఉండే వారిని ప్రోత్సహించాలి సంఘ పెద్దలుగా ఉండటానికి. ఇది సువార్థికుని యొక్క బాధ్యత అయినది. ఈ లక్షణాలు అప్పుడప్పుడు టీచ్ చేస్తూ ఉంటే సంఘంలో ఇటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు కలిగి ఉంటారు. ఎప్పుడైతే సంఘంలో పెద్దలు కనుక ఉంటే అది సంపూర్ణమైన సంఘము, బలమైన సంఘము, ఎదిగినటువంటి సంఘమైనది. ఆ సంఘము గొప్పగా క్షేమాభివృద్ధి కలుగుతుంది సంఘానికి. ఎందుకంటే ఇటువంటి 18 లక్షణాలు కలిగినటువంటి పెద్దలు సంఘానికి కాపర్లుగా ఉంటే ఆ మంద ఎంతో బలంగా ఉంటుంది, గొర్రెలు అని మనం చూస్తున్నాం. ఇదండి సహోదరులారా, ఇది 5వ వచనం నుంచి 9వ వచనం రెండవ భాగము మనం చూస్తున్నాం. రెండవ భాగానికి ఏమని పేరు పెట్టాం? సంఘ పెద్దల యొక్క అర్హతలు అని పెట్టాం కదా. ఈ 18 అర్హతలు కలిగి ఉండాలి. అంతేకాదు తీతుకు రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో కూడా సంఘ పెద్దల గురించి అక్కడ ఎఫెసీ పట్టణంలో సువార్తగా పనిచేస్తున్నటువంటి తిమోతికి పౌలు ఇట్లానే చెప్పాడు. ఎందుకంటే తిమోతి, తీతు వీళ్ళందరూ సువార్తలు కాబట్టి ఆయా సంఘాలు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా తిమోతికి కూడా తీతుకు చెప్పినట్టు చెప్పాడు. అక్కడ ఒక 20 లక్షణాలు చెప్పాడు, ఇక్కడ ఒక 18 లక్షణాలు చెప్పాడు. అంటే అక్కడ ఇక్కడ చెప్పినటువంటి లక్షణాలు కొన్ని సమానంగా ఉన్నాయి, ఒకే లక్షణాలు చెప్పాడు, కొన్ని వేరు వేరు లక్షణాలు చెప్పాడు. ఓవరాల్గా చూస్తే అక్కడ ఇక్కడ లక్షణాలు మొత్తం కనుక చూస్తే మొత్తం సంఘ పెద్దగా ఉండటానికి ఒక 23 లక్షణాలు అవసరం అయినట్లుగా మనం చూస్తాం. 23 లక్షణాలు ఉన్న వారిని సంఘ పెద్దలుగా ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అదండి సహోదరులారా రెండవ భాగం. ఇప్పుడు 3వ భాగంలోకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని చదువుతున్నా. 1వ అధ్యాయానికి ఏమని పేరు పెట్టాం? క్రేతులో తీతు యొక్క పని అని పెట్టాము. క్రేతులో తీతు యొక్క పని ఏంటో చెప్తున్నాడు ఇక్కడ పౌలు. అంతేకాదు మొదటి భాగంలో శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆ తర్వాత క్రీస్తునందుల దేవుని అనాది విమోచన సంకల్పం ఏంటో తెలియజేశాడు. ఆ తర్వాత రెండవ భాగంలో సంఘంలో పెద్దలను ఏర్పాటు చేయన్నాడు. పెద్దలకు కావాల్సిన లక్షణాలు ఏంటో చెప్పాడు. అంతేకాదు తీతు యొక్క డ్యూటీస్ ఏంటో కూడా చెప్పాడు. సంఘంలో లోపాలను దిద్దాలి, అంతేకాదు సంఘంలో పెద్దలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పాడు. ఇప్పుడు మనం చివరి భాగం చూద్దాం. 3వ భాగం అండి. 1వ అధ్యాయం 10వ వచనం నుండి 16వ వచనం వరకు 3వ భాగము. ఈ 3వ భాగానికి పేర్లు ఏమని పెట్టుకుంటారంటే పేరు అబద్ధ బోధకులు మరియు అబద్ధ బోధలు. సహోదరులారా, ఏదెను తోటలో కూడా అబద్ధ బోధ ఉంది. సృష్టి ప్రారంభంలో ఆదాము హవ్వల దగ్గర కూడా అబద్ధ బోధ ఉంది. సర్పం అబద్ధ బోధ చేశాడు. అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఏదెను తోటలో నుంచి సృష్టి ప్రారంభం నుంచి కూడా అబద్ధ బోధ ఉంది. సృష్టి ప్రారంభం నుంచి దేవుని బోధ ఉంది, అబద్ధ బోధ ఉంది. మొట్టమొదటి వచ్చింది దేవుని బోధ, ఆ తర్వాత వచ్చింది అబద్ధ బోధ కదా. అప్పటి నుంచి కూడా ఉంది. పితరుల కాలంలో దేవుని బోధ ఉంది, అబద్ధ బోధ ఉంది. మోషే ధర్మశాస్త్రంలో దేవుని బోధ ఉంది, అబద్ధ బోధ ఉంది. క్రొత్త నిబంధనలో క్రీస్తు యుగంలో కూడా దేవుని బోధ ఉంది, అబద్ధ బోధ ఉంది. అంతేకాదు ఒక మాటలో చెప్పాలంటే సత్య సంబంధులైనటువంటి సత్య బోధకుల కంటే అబద్ధ బోధకులు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో అనేకులైన అబద్ధ ప్రవక్తల లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఆ దినమున అనేకులు ప్రభువా నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా అని చెప్తారని చెప్పాడు కదా. అనేకులు కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక అని చెప్పాడు పౌలు గారు కొరింథీ సంఘానికి. ఈ విధంగా అబద్ధ బోధకులు ఎక్కువ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం సత్యవాక్యాన్ని అనుసరించాలి, వాక్యానుసరణ విధి విధానాల్ని అనుసరించాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా క్రేతు పట్టణంలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధలు ఉన్నాయి. వాటిని ఇక్కడ పౌలు ఖండిస్తూ ఉన్నాడు. ఈ అబద్ధ బోధకుల్ని, అబద్ధ బోధని సువార్తికుడు ఖండించాలి. అంతేకాదు సంఘ పెద్దలు కూడా అబద్ధ బోధకుల్ని, అబద్ధ బోధని ఖండించవలసిన వారు అయినారు. కొన్నిసార్లు సంఘ సభ్యులే అబద్ధ బోధ చేయొచ్చు. క్రైస్తవులే ఖండించాలి, గద్దించాలి, హెచ్చరించాలి. సువార్తికుడి డ్యూటీ ఉంది, సువార్తికుడి ఆ బాధ్యత ఉంది. అంతేకాదు సంఘ సభ్యులకి ఆ బాధ్యత ఉంది. అంతేకాదు సంఘంలో పెద్దలకు కూడా ఆ బాధ్యతలు ఉన్నాయి అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. 10వ వచనం నుంచి 16వ వచనం వరకు అబద్ధ బోధకులు, అబద్ధ బోధ. పౌలు తీతుకి ఏమని చెప్తాడంటే, తీతు నీవు హితబోధన చెయ్యి, అబద్ధ బోధన చేయదు. అబద్ధ బోధలు ఉన్నాయి. హిత బోధ ఒకటే క్రీస్తు సువార్త, క్రొత్త నిబంధన. అబద్ధ బోధలు చాలా ఉన్నాయి, వాటిని చేయదు. హిత బోధన చేయమని చెప్తాడు. అంతేకాదు ఇక్కడ ప్రత్యేకంగా
పౌలు తీతుకి ఏమని చెప్పాడంటే అబద్ధ బోధ చేసే వాళ్ళని ఖండించు, గద్దించి, హెచ్చరించని కూడా చెప్తూ ఉంటాడు. చూద్దాం, చూడండి 10వ వచనం. అనేకులు విశేషముగా, చూసారు, అనేకులు అండర్లైన్ చేసుకోండి. అనేకులు, సహోదరి సహోదరులారా, లోకంలో ఎక్కువ మంది అబద్ధ బోధకులు ఉన్నారు, చాలా తక్కువ మంది మంచి బోధకులు, హిత బోధకులు ఉన్నారు. దయచేసి గుర్తుంచుకోండి. అందుకని చెప్పే బోధన ఎంతో గమనించవలసిన అవసరం ఉంది. ఎవరు కూడా ఈ లోకంలో ఎవడు కూడా నేను అబద్ధ బోధకుడిని అని చెప్పడు, అబద్ధ ప్రవక్తని అని చెప్పడు. మనము ఆ బోధని సత్యవాక్యంతో పోల్చుకోవటం ద్వారా మనం దాన్ని తెలుసుకోవచ్చు. వారి ఫలాలను బట్టి ఆ చెట్టు ఎట్లాంటిదో మనం తెలుసుకోవచ్చు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అది ప్రత్యేకంగా మొదటి శతాబ్దంలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎవరంటే యూదా మతం నుంచి వచ్చినటువంటి వారు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. ఎవరైతే క్రొత్త నిబంధన వచ్చినా, దేవుడు క్రీస్తు ద్వారా క్రొత్త చట్టాన్ని ఇచ్చినా పాత నిబంధన అనుసరించాలి, సున్నతి చేయించుకోవాలి, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, ఇవి తినకూడదు, అవి తినకూడదు, పాత నిబంధన విశ్రాంతి దినం ఆచరించాలి, పాత నిబంధనల పండుగలు ఆచరించాలని చెప్పేటువంటి వాళ్ళు అబద్ధ బోధకులు. ప్రత్యేకంగా మొదటి శతాబ్దంలో క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి సువార్తికులు, పెద్దలు, అపోస్తలు, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ప్రవక్తలు ఎదుర్కొన్నటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎవరంటే యూదా మత సంబంధమైన బోధకులు ఎక్కువ మంది. ఇప్పుడు మనం ఎట్లయితే మత శాఖలకు సంబంధించిన బోధకులను ఎదుర్కొంటున్నామో, ఆనాడు క్రీస్తు యొక్క సంఘంలో ఉన్నటువంటి సభ్యులు, సువార్తికులు, అపోస్తలు, ప్రవక్తలు, సంఘ పెద్దలు యూదా మతం నుంచి వచ్చినటువంటి, యూదా మతాన్ని రుద్దేటువంటి బలవంతాన్ని క్రైస్తవుల మీద అబద్ధ బోధకులు ఉన్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు. విశేషముగా సున్నతి సంబంధులు, సున్నతి చేయించుకోండి, మోషే ధర్మశాస్త్రం ఆచరించండి, విశ్రాంతి దినం పాటించండి, అవి తినొద్దు, ఇవి తినొద్దు, అమావాస్యను పాటించండి, విశ్రాంతి దినం పాటించండి, యూదులకి ఇవ్వని 7 పండుగలు పాటించండి అని చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళు అబద్ధ బోధకులు. ఈ పత్రికలో అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వీళ్ళు అవిధేయులు, దేవునికి అవిధేయులు, క్రీస్తుకు సువార్తకు అవిధేయులు, క్రీస్తుకు అవిధేయులు, వదరబోతులను ఊరక మాట్లాడతారు. వారి మాటలో ఏమి ఉండదు, సత్యం ఉండదు, వాక్యానుసరణ విధానం ఉండదు, వారు ఊరక మాట్లాడుతూ ఉంటారు. వదరబోతులు, ఒట్టి మాటలు వాడేవాళ్ళు. తర్వాత మోసపుచ్చువారు, మోసం చేసేవాళ్ళు. వీళ్ళు 4 లక్షణాలు చెప్పాడు కదా అబద్ధ బోధకుల గురించి. 4 లక్షణాలు. ఒకటేంటంటే వాళ్ళు సున్నతి సంబంధులు, మోషే ధర్మశాస్త్రం ఆచరించాలి, పాత నిబంధన సంబంధ ఆచారాలు చేసేవాళ్ళు. రెండోది అవిధేయులు, మూడోది వదరబోతులు, నాలుగోది మోసపుచ్చేవారు అన్నారు. 4 లక్షణాలు. ఇవన్నీ కూడా చెడ్డ లక్షణాలు, ఇవన్నీ మంచి లక్షణాలు కాదు. సరే, 11వ వచనం. వారి నోళ్లు మూయింపవలండి. ఇటువంటి యోధా మత అబద్ధ బోధకుల్ని, యోధా మతాన్ని ఆచరించాలి, క్రీస్తు యొక్క క్రొత్త చట్టం వచ్చిన పాత నిబంధన ఆచరించాలనేటువంటిది అబద్ధ బోధ అవుతుంది, సాతాను బోధ అవుతుంది. చూసారా, ఏది పాత నిబంధన బోధ అయినప్పటికీ అది ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఆచరించాలంటే అది అబద్ధ బోధ అవుతుంది. సహోదరులారా, కోర్చుని ఇప్పుడు మనం క్రీస్తుకు లోబడాలి, ఆయన రాజ్య సువార్తకు లోబడాలి, ఆయన రాజరికానికి మనం లోబడవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు రాజ్య సువార్తకు లోబడాలి. వారి నోళ్లు ముయింపాలి. అది అబద్ధ బోధకుల నోళ్లు ముయింపాలంటే ఏం చేయాలి? బైబిల్ బాగా తెలుస్తుండాలి మనకి. పాత నిబంధన ఎప్పుడు ఇచ్చాడు దేవుడు, మోషే ధర్మశాస్త్రం ఎప్పుడు ఇచ్చాడు, ఎంతవరకు ఆచరణలో ఉంది, ఎప్పుడు అది కొట్టివేయబడింది క్రీస్తు శిలువలో, ఎంతకాలం అమల్లో ఉంది, ఎందుకు ఇచ్చాడు అది ఛాయ, ఇట్లా మనం చెప్పవలసిన వారమైనా. వారి నోళ్లు ముయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు. బహుశా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఉపదేశిస్తున్నారంటే ఆ భక్తుల దగ్గర నుంచి డబ్బు దండుకోవటానికి, దుర్లాభం కొరకు, జనాన్ని ఎక్కువ మందిని కనుక తమ దగ్గరకు లాక్కుంటే ఎక్కువ చందాలు వస్తాయనే భావము. దుర్లాభము కొరకు ఉపదేశించు. వాళ్ళ ఉపదేశం ఏంటంటే దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషులు వీళ్ళు. అంటే వాళ్ళు బోధ దేనికంటే ధనము సంపాదించడానికి బోధ, లాభానికి సంబంధించిన బోధది. ఆత్మలు రక్షిద్దాము, దేవుని చిత్తాన్ని బోధిద్దాం, పరలోకానికి వారసుని చేద్దాం, నరకం నుంచి కాపాడదాం, నిత్యాగ్ని నుంచి కాపాడదాం అనేటువంటిది వాళ్ళ గురి కాదు. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించచ్చు తప్పుడు బోధ చేస్తున్నారు. కుటుంబములనే పాడు చేస్తున్నారు. ఎప్పుడైతే మనం క్రీస్తు సువార్త నుంచి పక్క వెళ్ళిపోయామో పాడైపోయినట్టు.
క్రీస్తు యొక్క సువార్తలో నిలిచున్నామంటే మనం రక్షించబడినట్టు. క్రీస్తు యొక్క సువార్త నుంచి, క్రీస్తు నుంచి బయటకు వెళ్ళిపోతే పాడైపోయినట్టు. క్రైస్తవుడు కానీ, కుటుంబాలు కానీ, క్రైస్తవ కుటుంబాలు కానీ, బోధకులు కానీ పాడైపోయినట్టు, పాడు చేస్తున్నారు. చూసారా ఏం చేస్తున్నారంటే, ఎట్లాగైతే గలతీయ ప్రాంతంలో సంఘాలని పౌలు సువార్త వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేము నుంచి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు కొంతమందిని ఎట్లాగైతే పక్కకు లాగుతున్నారు, మరలా భిన్నమైన సువార్త అట్టు పాత నిబంధన వైపు, అట్లని ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నది. కుటుంబంలో పాడు చేస్తున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లనెను. వాళ్ళలోనే, ఆ బోధకుల్లోనే ఒకడు, ఆ అబద్ధ బోధకుల్లోనే, ఆ అబద్ధ ప్రవక్తలను ఒకటి ఇట్లా అన్నాడంట. ఏమన్నాడు? వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకటి ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సామర్లకు తిండిబోతులనై ఉన్నారు. సహోదరులారు, ఇక్కడ క్రేతీయుల గురించి 4 చెడ్డ క్రియలు చెప్పాడు. నేను మీకు ఈ పత్రిక పరిచయం చెప్పాను. సత్క్రియలు చేయమంటాడు పౌలు గారు ఈ పత్రికలో. అంతేకాదు దుష్క్రియలు ఏంటి, చెడ్డ క్రియలు ఏంటి కూడా చెప్తాడు. చెడ్డ క్రియలు చెప్తాడు, సత్క్రియలు చెప్తాడు. మనం సత్క్రియలు చేయాలి, చెడ్డ క్రియలు చేయకూడదు. ఇదిగో ఇక్కడ చూసారు 4 చెడ్డ క్రియలు చెప్పాడు. ఏంటంటే, ఒకటే, క్రేతీయులు ఎట్లా ఉంటారంట? మొట్టమొదటిది, వాళ్ళు అబద్ధికులు, అబద్ధం మాట్లాడుతూ ఉంటారు క్రేతీయులు. మనం అబద్ధం మాట్లాడకూడదు. రెండోది, క్రేతీయులు ఎట్లుంటారు? దుష్ట మృగములను, మృగాలు, నీతి, న్యాయం, వాయి, వరుస ఇటువంటివి ఉండవు. దుష్ట మృగములు, శరీర కోరికల కొరకే జీవిస్తారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఇదే వాళ్ళ యొక్క జీవితం. 2, అట్లా ఉండకూడదు. మనం దేవుని కొరకు జీవించాలి. నీతి న్యాయాలు కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉండాలి. 3వది, సోమరులు, ఏ పని పాట చేయరు. అట్లా ఉండకూడదు. మనం పని చేయాలి, కష్టపడి చేయాలి, మంచి పని చేయాలి. సోమరులు 3. 4వది, తిండిబోతులు. మనం తిండిబోతులుగా ఉండకూడదు. ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, మనో నిగ్రహం కలిగి కోరికలను అదుపులో ఉంచుకోవాలి అనే విషయాన్ని మనం చూడాలి. మనం బ్రతికను ప్రభు కోసం బ్రతుకుతున్నాం, చనిపోయిన ప్రభు. తినినా ప్రభు కోసం తినాలి, తినకపోయినా ప్రభు కోసం తినాలి. అట్లా మనం జీవించాలి. అంతేకాదు, నేను తినటానికే బ్రతుకుతున్నాను, అసలు నేను పుట్టిందే తినటానికి, నేను బ్రతుకుతుందే తినటానికి అన్నట్లుగా ఉండకూడదు. ఈ 4 లక్షణం. ఇంకో లక్షణం ఏంటి? ఎల్లప్పుడూ, క్రేతీయులు ఎల్లప్పుడు అన్నాడు. 5వ లక్షణం. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడూ ఇదే పని, ఎప్పుడు ఇదే భోజనం చేయాలి, మంచిది ఆరోగ్యానికి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఇట్లా ఒక టైం ప్రకారం. కానీ వీళ్ళెవరు? వీళ్ళెప్పుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందాం, ఇదే పనిక. ఈ 5 లక్షణాలు. అబద్ధికులు, మనం ఈ చెడ్డ లక్షణాలు కలిగి ఉండకూడదు. మనం సత్క్రియలు కలిగి ఉండాలి. ఏ లక్షణాలు కలిగి ఉండమన్నాడు? ఇందాక చెప్పాడు కదా 5-9లో, 1వ అధ్యాయం 5-9లో సత్క్రియలు, పెద్దలకు కావాల్సిన గుణగణాలు 5 మనం కలిగి ఉండాలి. ఈ దుష్క్రియలను వదిలిపెట్టాలి. 1, అబద్ధికులుగా ఉండొద్దు అన్నాడు, ఉంటున్నారంట క్రేతీయులు. 2వది, దుష్ట మృగములు. 3వది, సోమరులు. 4వది, తిండిపోతులు. 5వది, ఎల్లప్పుడూ ఏ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ 5 చెడ్డ లక్షణాలు వీళ్ళు ఉన్నాయి. వాళ్ళ ప్రవక్తలోనే చెప్పాడంటే ఇది, అది నిజమే అంటున్నాడు. ఆ ప్రవక్తలో చెప్పిన, ఎవరైతే చెప్పారో వాళ్ళ ప్రవక్తలోనే చెప్తున్నారు, వాళ్ళే ఈ విధంగా క్రేతీయులు ఎట్లా అంటాడో అది నిజమే అని పోవాలంటున్నాడు. చూడండి, ఈ సాక్ష్యం నిజమే, వాళ్ళు చెప్పింది నిజమే, ఆ ప్రవక్తల్లో ఒకటి చెప్పిన మాట నిజమే అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, క్రేతు పట్టణము ఇట్లాంటి వాళ్ళ చేత నింపబడింది. సహోదరులు, ఎప్పుడైతే మనిషి తన హృదయంలో దేవునికి చోటు ఇయ్యడో, అప్పుడు మనిషి ఇటువంటి భ్రష్ట స్వభావం వైపు, దుష్ట స్వభావం వైపు, పాప స్వభావంలోనికి వెళ్ళిపోతారు. మనుషులు ఎప్పుడైతే తమ మనసులో దేవునికి చోటు వెళ్ళరో అటువంటి స్థితిలోకి వెళ్తారు. మీరు రోమిలి రాసిన 1వ అధ్యాయం చూస్తే, వారు దేవునికి తమ మనస్సులో దేవునికి చోటు లేదు కాబట్టి రోమిలు ఎటువంటి దౌర్భాగ్య స్థితికి వెళ్ళారో చూస్తున్నాం. పురుషుల్లో పురుషులు, స్త్రీలు అవాచ్యమైన చేస్తున్నారని, మరి దురాశపరులు, అసహ్యులు, క్రోధము, కోపము, అవమానంతో నిండుకునే వారై, ద్వేషము, నరహత్య అనేన్ని కూడా చూపించాడు కదా రోమా 1వ అధ్యాయంలో. అదే పరిస్థితి ఇక్కడ కూడా. క్రీస్తుకు సువార్త ప్రకటించబడితే మనుషుల్లో మార్పులు వస్తాయి. మంచి పౌరులుగా, మంచి క్రైస్తవులుగా, మంచి తండ్రులుగా, మంచి తల్లులుగా, మంచి భార్యలుగా, మంచి భర్తలుగా, మంచి కుమారులుగా, మంచి కుమార్తెలుగా, మంచి పొరుగువానిగా, మంచి స్నేహితులుగా తయారవుతారు క్రైస్తవులు. క్రీస్తుకు సువార్త ఎక్కడుంటే అక్కడ. అందుకని క్రీస్తుకు సువార్త ప్రతి ద్వీపంలో, ప్రతి లంకలో, ప్రతి అరణ్యంలో, అడవుల్లో, ప్రాంతాల్లో, అడవి జాతుల మధ్య కూడా సత్యవాక్యాన్ని చెప్పాలి. క్రీస్తుకు సువార్త లేని చోట ఇటు మనుషులు ఇటువంటి భ్రష్టత్వంలో ఉంటారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, చూసారా, పరిశుద్ధులు, ఇది క్రేతులో ఉన్నటువంటి క్రైస్తవులు, వాళ్ళు ఏం చేయాలి? వారు ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలు, చూసారా సహోదరులారా,
బాధాకరమైన విషయం ఏంటంటే క్రేతులు యూదుల యొక్క కల్పనా కథలు చలామణి అవుతున్నాయి. అంటే కల్పనా కథలు దేవుని వాక్యాలుగా చలామణి అవుతున్నాయి. సహోదరి సహోదరులు, మనము దేవుని వాక్యం ఏంటి, కల్పనా కథ ఏంటో వేరు చేయవలసిన వారమై ఉన్నాము. కల్పనా కథల్ని మనం అంగీకరించకూడదు, వాటిని తృణీకరించాలి. సత్యవాక్యానికి లోబడాలి. వాక్యాధారం ఉన్నప్పుడు దానికి లోబడాలి, వాక్యాధారం లేనప్పుడు దానికి లోబడకూడదు. వారు యూదుల కల్పనా కథలను చూసారా సహోదరులారు? యూదులు ఎటువంటి భ్రష్టతలను తెలిపారు చూడు. కల్పనా కథలు చెప్పుకుంటూ ఉంటున్నారు. తర్వాత యూదులు కల్పనా కథలను, 2 సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను చూసారా? సత్యం నుండి తొలగిపోయిన మనుషుల కట్టడలు. వీళ్ళు సత్యం తొలగిపోయారు, ఈ అబద్ధ బోధకులు. వాళ్ళు బోధించే కట్టడలు, అబద్ధ బోధన అనుసరించే వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నాడు. యూదుల కల్పనా కథలు, అంతేకాదు 2వది సత్యము నుండి తొలగిపోయినటువంటి మనుషుల కట్టడలు. అబద్ధ బోధకులు, అబద్ధ బోధలు, కల్పనా కథలు, భిన్నాభిప్రాయాలు వాటిని అనుసరిస్తూ ఉన్నారు. మనుషుల కట్టలు లక్ష్య పెట్టక క్రైస్తవులు అటువంటి వాటిని లక్ష్య పెట్టకూడదు. విశ్వాస విషయమున స్వస్థలకు నిమిత్తం, విశ్వాసంలో స్వస్థత బాగవ్వాలి. సరైన విశ్వాసము, క్రైస్తవ విశ్వాసము, వాక్యానుసారమైన విశ్వాసము కలిగి ఉండాలి. వారిని కఠినముగా గద్దింపము. సహోదరి సహోదరులారా, ఎవరైతే ఇటువంటి క్రైస్తువులైంది అబద్ధ బోధల్లోకి వెళ్ళారో, అబద్ధ బోధలు చేస్తున్నారో, అటువంటి అబద్ధ బోధలు అనుసరిస్తున్నారు, అటువంటి వారిని పౌలు అంతేకాదు సంఘ పెద్దలు గద్దించాలి, హెచ్చరించాలి. కల్పన కథల వైపు వెళ్ళొద్దు, మనుషుల కట్టల వైపు వెళ్ళొద్దు, సత్యం నుండి తొలగిపోయిన వారు బోధించే బోధల వైపు వెళ్ళొద్దు అని బోధించమని చెప్తున్నాడు ఇక్కడ పౌలు తీతుకి. విశ్వాస విషయమున స్వస్థలగు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపము. వాళ్ళు గద్దిస్తే, ఒకవేళ తప్పిపోయి ఉన్నారు, వాళ్ళని గద్దిస్తే తెలుసుకొని అర్థం చేసుకొని స్వస్థ పొంది మరలా తిరిగి మనసు మార్చుకొని వస్తారు. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియూ పవిత్రమైనది కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. బహుశా ఈ అబద్ధ బోధకులు, ఈ అబద్ధ ప్రవక్తలు కొంతకాలం బాగానే ఉండి తొలగిపోయినటువంటి ఈ యొక్క యోధ మత సంబంధమైనటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వీళ్ళు ఏమని బోధిస్తున్నారంటే, మీరు ఇవి తినకూడదు, మీరు అవి తినాలి, ఈ రోజు ఇది తినొచ్చు, ఆ రోజు అది తినకూడదు అని పాత నిబంధనకు సంబంధించిన కొన్ని విధి విధానాలు నేర్పిస్తూ ఉన్నారు. కనపడుతుంది. ఎందుకంటే పవిత్రులకు అన్ని పవిత్రులైన, అపవిత్రులకు అవిశ్వాసం ఏది పవిత్రమైనది కాదని చెప్తున్నాడు కదా. అంటే ఆహార పదార్థాల గురించి చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా యోధ మత సంబంధమైన బోధన రుద్దుతూ ఉన్నారు అక్కడ క్రైస్తువుల మీద. పౌలు అంటున్నాడు అటువంటి అనుసరించవద్దు అన్నాడు. పవిత్రులకి అన్నీ పవిత్రములే. సహోదరులారా, క్రొత్త నిబంధన ప్రకారం క్రైస్తవులు అన్ని ఆహార పదార్థాలు తినొచ్చు. దేవుడు సృజించిన ఆహార పదార్థాలన్నీ మంచి, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని ఏదీ నిషేధింపదని కాదని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఈ విషయాలను అక్కడ తెలియచేశాడు. పవిత్రులకు అన్నీ పవిత్రమే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదీ పవిత్రమైనది కాదు. వాళ్ళు పాపులు కాబట్టి వాళ్ళకి ఏదీ పవిత్రమైనది కాదు. పాప స్థితిలో ఉన్నారు, పాప క్రియలు చేస్తున్నారు కాబట్టి. అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదీ పవిత్రమైనది కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడినది. ఎందుకంటే క్రీస్తు యొక్క సువార్త విని విశ్వసించి మారు మనసు పొంది క్రీస్తుని ప్రభువుగా పాటను బాప్తిస్మని క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని గృహంలో సభ్యులు కాలేదు వీళ్ళు. అందుకని వాళ్ళు మనస్సాక్షి, వారి యొక్క మనస్సు అపవిత్రపరచబడింది, క్రీస్తు యొక్క సువార్తకు లోబడలేదు కాబట్టి. అపవిత్రపరచబడినది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు. యోధా మత నాయకులు, మాకు దేవుడు తెలుసు, మేము దేవుని పిల్లలు, మేము అబ్రహాం సంతానం, దేవుని తెలుసు అని చెప్పుకుంటారు యోధా మత నాయకులు కదా. బోధకులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చెప్పుకుంటారు. కానీ చెప్పుకుంటే సరిపోదుగా. చెప్పుకోవటమే కాదు, చెప్పుకున్న దాని ప్రకారము జీవించాలి కదా. దేవుని ఎరుగుదమని వారు చెప్పుదురు కానీ చెప్పుకుంటారు అంతే. మరి వాళ్ళ క్రియలు చూడండి. అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కారం విషయము భ్రష్టులు అయ్యండి, తమ క్రియల వలన ఆయన్ను ఎరుగమన్నట్టున్నారు. 4 అసహ్య క్రియలు వెళ్ళినామని. సహోదరులారా, తీతుకు రాసిన పత్రికలో దుష్క్రియలు చూస్తారు, సత్క్రియలు చూస్తారు. సత్క్రియలు మనం కలిగి ఉండాలి. ఈ దుష్క్రియలు, ఈ దుష్లక్షణాలు మనం కలిగి ఉండకూడదు. ఏమేంటి అంట ఇక్కడ 4 చెప్పాడు పౌలు గారు. ఈ 4 చేస్తారంటే వీళ్ళు, ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఏంటంట చూడండి. అసహ్యులు, దేవునికి అసహ్యమైన వాళ్ళు, దేవుని చిత్తానికి లోబడిన వాళ్ళు. 2వది అవిధేయులు, దేవుని చిత్తానికి లోబడిన వారు, క్రీస్తుకు లోబడిన వారు. 3వది ప్రతి సత్కారం విషయం భ్రష్టులు అయ్యండి. భ్రష్టులు అంటే విశ్వాసం తొలగిపోయిన వాడు, విశ్వాసం లేనివారు, దేవుని విశ్వాసం లేనివారు భ్రష్టులు. విశ్వాస విషయంలో
ప్రతి సత్కార విషయమై భ్రష్టులైంది. సత్కార్యాలు చేయరు, చెడు కార్యాలు చేస్తారు. సత్కార్యాలు చేయాలి. దేవుడు చెప్పిన కార్యాలు చేయడమే సత్క్రియలు. దేవుడు చెప్పని క్రియలు చేస్తారు దుష్క్రియలు. సత్కార్యము విషయమై భ్రష్టులైంది. భ్రష్టులంటే తొలగిపోయిన వాళ్ళు అనమాట. భ్రష్టులైంది. 3 సత్కార్యం చేయరిళ్ళు. 4వది తమ క్రియల వలన ఆయన ఎరుగుమన్నట్టున్నారు. నోటితో చెప్పుకుంటారు కానీ వాళ్ళ క్రియలు చూస్తే దేవుణ్ణి ఎరగని వారు చేసినట్టుగానే క్రియలు ఉంటాయి. సహోదరి సహోదరులారా, మనం ఒప్పుకోవటమే కాదు, క్రియలు కూడా మనం చేయాలి. సత్క్రియలు చేయాలి. అప్పుడు దేవుణ్ణి ఎరిగినట్టు. సత్క్రియలు చేపడుతుంది దేవుణ్ణి ఎరగనట్టు. చెప్పుకుంటే కాదు, దాని తగ్గ ప్రవర్తన క్రియలు కూడా ఉండాలని చెప్పి ఈ 4 దుష్క్రియలు వాళ్ళలో ఉన్నాయి. వాళ్ళు అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కారుడు తొలగిపోయిన వారు. అంతేకాదు, వారు తమ క్రియల వలన దేవుని ఎరుగమన్నట్టున్నారు. వాళ్ళ క్రియలు చూస్తే దేవుణ్ణి ఎరుగినట్టుగానే ఉన్నారు. ఈ విధంగా దుష్క్రియల గురించి ఇక్కడ పౌలు తెలియజేస్తున్నారు. సహోదరి సహోదరులారా, మీరు తీతుకు రాసిన పత్రిక చూస్తే అబద్ధ బోధ ఏంటో, హిత బోధ ఏంటో చూస్తాం. అబద్ధ బోధకులను మనం చూస్తాం, హిత బోధకుల్ని పౌలు లాంటి వాళ్ళని తీతుని చూస్తాం. అంతేకాదు దుష్క్రియలను చూస్తాం. ఏంటో చెప్పాడు, పెద్దలకు కూడా చెప్పాడు కదా దుష్క్రియల గురించి. అందుకే సత్క్రియలు ఏంటి, మనం సత్క్రియలు చేయాలి. అసలు సత్క్రియలు చేయడానికే దేవుడు మనల్ని క్రొత్తగా క్రీస్తు యేసులో తిరిగి జన్మింపజేశాడు. సత్క్రియలు చేయాలి అని చెప్తుంది. దేవుడు చెప్పని చేయటం సత్క్రియలు, దేవుడు చెప్పని చేయటం దుష్క్రియలు అవుతుంది ఈ అధ్యాయంలో. అందుకని సత్క్రియ అనే పదం కూడా పదే పదే కనపడుతుంది. ఇదండి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3వ భాగం మనం చూశాము. ఈ విధంగా మరి క్రీస్తు యొక్క బోధ ఏంటో, హితబోధ, దానికి భిన్నమైన బోధలు ఏమేంటి, యూదుల కల్పనా కథలు, అంతేకాదు సత్యముండి తొలగిపోయిన వాళ్ళ యొక్క అబద్ధ బోధలు, మనుషుల కట్టడలు, మనుషుల కల్పనా కథలు, అంతేకాదు అభిప్రాయాలు, ముసలమ్మ ముచ్చట్లు, భిన్నమైన బోధలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ వాక్యాన్ని హితబోధే సువార్తికుడు చేయాలి. క్రీస్తుకి సువార్తనే ప్రకటించాలని కూడా మనం సంఘ పెద్దలు కూడా ఇటువంటి అబద్ధ బోధకుల్ని, అబద్ధ బోధని ఖండించాలి, గద్దించాలి, హెచ్చరించాలి. సంఘ సభ్యులు ఎవరైనా ఇటువంటి అబద్ధ బోధ చేస్తే ఖండించాలి, గద్దించాలి. ఇదండి మూడో భాగము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 భాగాలు చదివాం కదా. దయచేసి కంఠస్థ వచనాలు నోట్ చేసుకోండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు కంఠస్థ వచనాలు. 2-4 వచనాలు అంటే మొత్తం కాదు, కంఠస్థ వచనం కాదు, కొద్ది భాగమే కంఠస్థ వచనం. 1వ అధ్యాయం 2-4 వచనాలు మొత్తం కాదు, కంఠస్థ వచనం కొద్ది భాగం. ఎక్కడి నుంచి అంటే, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలంలో వాగ్దానం చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములందు బయలుపరచను. అంతవరకు సహోదరులు ఆ భాగం కంఠస్థ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు కంఠస్థ వచనం. ఇంకో కంఠస్థ వచనం ఏంటంటే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం కూడా కంఠస్థ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం కూడా కంఠస్థ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలు నియమించు నిమిత్తమే నేను క్రేతుడిని విడిచి వచ్చితని. చాలా మంచి మాట. అది ఈ కీ ప్యాసేజ్ అనమాట. ఈ పుస్తకానికి ముఖ్య వచనం అది. 1వ అధ్యాయం 5వ వచనం కదా. ఆ 2 వచనాలు దయచేసి కంఠస్థం చేయండి. ఈ అధ్యాయాన్ని నేను మీకు వివరంగా చెప్పానని విశ్వసిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా సువార్తకులకి ఈ విషయాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సత్క్రియలు, పెద్దలకు చెప్పిన సత్క్రియలు, మిగతా సత్క్రియలు మనం కలిగి ఉండాలి. సత్క్రియ చేత నింపబడదాం, లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉందాం, ఇతరులకు మాదిరిగా ఉందాం. ఇంతవరకు ఎంతో జాగ్రత్తగా ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రాబోయేటువంటి పాఠాల్లో మిగతా విషయాలు కూడా మనం నేర్చుకుందాం.